సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి 3 రోజులు గడుస్తున్నా ఏపీలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీఎన్ఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడుపై వైసీపీ గూండాలు హత్యా యత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. రామ్మూర్తి నగర్ లో బైక్ పై వెళ్తున్న తిరుమల నాయుడుని కారుతో అటకాయించారు వైసీపీ శ్రేణులు. కారులో వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు రాడ్లతో తిరుమల నాయుడు తలపై మోదీ హత్యాయత్నానికి పాల్పడ్డారు. నడి రోడ్డులో అందరూ చూస్తూ ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. బాధ్యులను అరెస్ట్ చేయాలంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్ ఎదుట టీడీపీ ఆందోళనకు దిగింది. ఆఫీస్ ముందరా బయట నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెచ్చిపోయాడు. ఎన్నికలకి ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులు టీడీపీ నేతలని తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కాదంటే తమ పార్టీకి ఓట్లు చేలా చూడాలని హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికలను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు వారందరిపై దాడులకు తెగబడుతున్నారు. తిరుమల నాయుడిపై దాడి విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. టీడీపీ తరపున రూరల్ నుంచి మొదట ఆదాల ప్రభాకర్ రెడ్డిని పోటీకి దించింది టీడీపీ. అయితే తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఆ పార్టీ మేయర్ అబ్దుల్ అజీజ్ ని రంగంలోకి దించింది. రూరల్లో గెలుపు ఈజీ అనుకున్న వైసీపీ వర్గాలకు కష్టతరమైంది. దాంతో టీడీపీ నేతలు సానుభూతి పరులను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. హత్యాయత్నం ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇకపై ఇలాంటి ఘటనలు కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ఎన్నికలకు ముందు భయపడిందే ఇప్పుడు జరుగుతోందని నెల్లూరు టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర అన్నారు. కోటంరెడ్డి రౌడీ రాజకీయం ముందు ఎవరూ ప్రశాంతంగా ఉండలేరని అన్నారు. మరోవైపు కోటంరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రూరల్ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్. కోటంరెడ్డి శిఖండి వేషాలు మానుకోవాలని సూచించారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే చేతులు కట్టుకుని కూర్చోబోమన్నారు అజీజ్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్ ఎదుట టీడీపీ ఆందోళనకు దిగింది. తిరుమల నాయుడి హత్యకు ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళలు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, నిజంగా ఇక్కడ నెల్లూరులో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి
ప్రజలందరూ కూడా భయంతో బిద్దులిపోతున్నారు. ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా ఇక్కడ చూస్తే నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరు మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పదంగా ఉంది. ఎన్నికలకు ముందు చాలా సార్లు ఆయన స్నేహితులతోటి మీడియా వ్యక్తులతోటి కూడా చాలా సార్లు రాజకీయాలకు ఎవరు అడ్డొచ్చినా పెళ్ళావా కూత కూడా చూడను ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. అలాగే అంటే ఒక కుటుంబ సభ్యులైనా సహించడం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చాలా మందితో కూడా. అదే విధంగా మొదట్లో టీడీపీ నుంచి ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం, ఫంక్షన్ లో వాళ్ళని తిట్టడం, వాళ్ళ బెదిరింపులు పాల్పడడం జరిగింది. ఆయన బెదిరింపుల కారణంగానే టీడీపీ తరఫున పోటీ చేయాలంటేనే చాలా మంది వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీ టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఆయన ప్రచారం చేస్తూ ఉండగానే ఈ బెదిరింపుల కారణంగానో మరి ఏ విషయాల కారణంగానో ఆయన ప్రచారాల మధ్యలో నుంచి వెళ్లి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మేయర్ అబ్దుల్ అజీజ్ ని ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ప్రచారాలు చేసుకుంటూ ఎన్నికల్లో ముందుకెళ్లారు. అయితే ఇక్కడ నెల్లూరు రూరల్ లో టీడీపీకి బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, బలమైన క్యాడర్ ఉంది. ఈ కారణంగా అదిగాక ముస్లిం ఓటింగ్, యాదవాసు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయనలో ఒక భయానకమైనటువంటి పరిస్థితి, అంటే గెలుస్తామా గెలవమా అన్న భయోమయం నెలకొంది. ఈ కారణంగా మరింత రెచ్చిపోతున్నారు. అంతకుముందు ఎన్నికలకు ముందు కూడా వాళ్ళ అనుచరులు ఒకసారి ఒక హైదరాబాద్ నుంచి ఎవరో సర్వే చేస్తూ ఉంటే వాళ్ళని చితకబాది గందరగోళం చేస్తే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు కోర్టులో పెట్టలేదంటూ గందరగోళం చేసి సిఐ నరసింహరావుని గందరగోళం చేసి నిర్బంధించి బెదిరించి గందరగోళం చేసినటువంటి విజువల్స్ గతంలో మనం చూసాం. ఒక ఎమ్మెల్యే తీరే ఆ విధంగా ఉంటే ఏదో పెద్దల సామెత చెప్పినట్టు ఆవు గట్టిన మేస్తుంటే దూడ చేలో మేస్తుంది, ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టిన మేస్తుంది అన్న చందంగా ఎమ్మెల్యే తీరు ఏ విధంగా ఉందో వాళ్ళ అనుచరులు కూడా అదే తీరును వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఎవరైతే బలమైనటువంటి సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీవ్ర స్థాయిలో బెదిరింపులు పాల్పడడం జరిగింది. మర్యాదగా వచ్చి పార్టీలో చేరండి, లేదా అదే పార్టీలో ఉండి మా పార్టీకి ఓట్లు వేయించండి. కాదు కూడదు అన్నారా, సీఎం కాబోయేది జగన్, ఇక్కడ ఎమ్మెల్యే కాబోయేది మేమే, ఆ తర్వాత మీ సంగతి తేలుస్తాం, మీ అంతు చూస్తాం అంటూ ఒక రైస్ మిల్ ఒక సామాజిక వర్గం వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఒక సమావేశం పెట్టుకుంటే ఆ సమావేశంలో ఉన్నప్పుడే ఆ రైస్ మిల్ యజమానికి ఫోన్ చేసి కూడా బెదిరింపులు పాల్పడడం జరిగింది. ఈ ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏం చేసినా కూడా చాలా మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు, నిజమైనటువంటి సానుభూతి పరులు, అభిమానులు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. మేయర్ అబ్దుల్ అజీజ్ కి వెనకొని నడిపించడం జరిగింది. ఈ కారణంగా ఎన్నికల తదనంతరం ఎన్నికల పోలింగ్ జరిగిన పక్క రోజు నుంచే 12వ తేదీ నుంచే ఈ అరాచకాలు స్టార్ట్ అయ్యాయి. 12వ తేదీ ఒకరిని, 13వ తేదీ ఒకరిని, 14వ తేదీ అంటే నిన్న 12, 13 అయితే దాడులు చేశారు. నిన్నటి రోజునైతే ఏకంగా హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ భయానకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించారు. నడి రోడ్లో తిరుమల నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు బైక్ మీద వస్తుండగా వెనక నుంచి ఒక ఇన్నోవా కారులో వచ్చి అడ్డుకొని అతను తలపైన మోదీ తీవ్రంగా హత్యాయత్నం చేయడం జరిగింది. తిరుమల నాయుడు పరిస్థితి చాలా విషమంగా ఉంది. తీశారు, మళ్ళీ ఇప్పుడు సిటీ స్కాన్ తీస్తున్నారు. మైండ్ లో బ్లడ్ క్లాట్ అయి ఉంటుందని చెప్పి డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రిక. రైట్ మహేష్, థ్యాంక్ యూ. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్ధరాత్రి వైసీపీ దౌర్జన్యానికి తెగబడింది. తెలుగు యువత పట్టణాధ్యక్షుడు ఖాదర్ కు చెందిన స్కార్పియో వాహనాన్ని వైసీపీ నేతలు తగలబెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చిన్న బజార్లోని దివానీ మస్తాన్ వలీ దర్గా ఆవరణలో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న స్కార్పియో వాహనానికి వైసీపీ నేతలు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న ఖాదర్ తన అనుచరులతో వచ్చేసరికి వాహనం పూర్తిగా తగలబడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఖాదర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిస్థితిని సమీక్షించారు. వైసీపీకి చెందిన ఫయాజ్ బాషా, గయాజ్ బాషాల అనుచరులు తన వాహనాన్ని తగులబెట్టారని ఖాదర్ ఆరోపించారు. గతంలో తనను హత్య చేసేందుకు కుట్రలు పన్నారని అన్నారు. అర్ధరాత్రి వేళ వాహనానికి నిప్పు పెట్టడం పిరికి పందల చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలా జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపడతానని ఖాదర్ స్పష్టం చేశారు. మరోపక్క అనంతపురం ఎల్లనూరు మండల కేంద్రంలో కంప చెట్ల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు ప్రధాన పార్టీల నేతల మధ్య చెలరేగిన వివాదంతో టెన్షన్ నెలకొంది. స్థానిక చెరువులో 600 ఎకరాల్లోని కంప చెట్లను తొలగించేందుకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి 10 జేసీబీలను రప్పించారు. అనంతరం కంప చెట్లను జేసీబీలతో తొలగించడం మొదలుపెట్టారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఎల్లనూరు వైసీపీ నేత ఓగాది నారాయణ రెడ్డి మరో 2 జేసీబీలను రప్పించి కంపను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇలా ఇద్దరు పోటాపోటీగా చెట్లను తొలగిస్తూ ఉండడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.